గారు అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చర్య. అది మరి ఏ రకమైన చర్య ఆల్రెడీ చెప్పారు కృష్ణానీల్ గారు. ఇకపోతే 500 కోట్లు, 450 నుంచి 500 కోట్ల రూపాయలు ఏది హోటల్ అని పేరు చెప్పి, మరి అది హోటల్ దగ్గర ఉందండి. మీరు ఒకసారి చూసి చెప్పండి. అది హోటల్కి ఇస్తే ఎన్ని గదులు ఉండాలి దాంట్లో? మరి గదులేవి అంటే ఒక కుటుంబం కోసం ఉండడం కోసం కట్టినట్టుగా ఉంది. విశాలంగా చాలా ప్యాలెస్లు కట్టడం ఉండడం అనేది మరి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు అయిపోయి మరి ఆ రకంగా రిషికొండ ప్యాలెస్ అని నామకరణం చేసి దానికి తగ్గట్లుగా ఏది బాత్రూంలో కమోడు లక్షల విలువ చేసే కమోడ్లు. ఏమండి ఏ స్టార్ హోటల్లో ఉంటాయండి? 7 స్టార్ హోటల్లో కూడా ఉండవండి. ఎందుకంటే ఐ బీన్ టు సెవరల్ స్టార్ హోటల్స్. అంటే నేనేదో డైలీ వెళ్తాను కదా. నేను యూకేలో ఉన్నప్పుడు ప్యారిస్ అటువైపు వెళ్ళినప్పుడు చూసాము. మరి 5 స్టార్ హోటల్స్లో అంత లావిష్గా అయితే ఉండవు, రీజనబుల్గానే ఉంటాయి. ఏది నోవోటెల్ అవ్వచ్చు, లేకపోతే రిడ్జ్ అవ్వచ్చు, ఏమైనా కానీ. మరి దాన్ని మించిపోయి ఉన్నామా? అసలు మనమేంటి, మనం ప్రజా సేవ కోసం లేకపోతే ప్రజాప్రతినిధిగా ఉన్నామా, లేకపోతే ఏమన్నా డాబు సరిగా మనం ప్రదర్శించుకోవాలా? అదేమంటేనేమో దాన్ని ఇటువంటి మాన్యుమెంట్ దేనికి ఉపయోగపడుతుందా? మాన్యుమెంట్ ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఏమైనా సజెస్ట్ చేయగలరా దేనికి ఉపయోగపడుతుంది? అది ఎప్పుడు పుతిన వస్తాడు, పుతిన ఎన్ని నెలలకు ఒకసారి వస్తాడు తెలుసా? 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు, 10 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు. మరి మిగతా టైం ఏం చేయాలి? నెలకు 25-30 లక్షలు దాని మీద ఇన్వెస్ట్ చేయాలా? పుతిన్ కానీ లేకపోతే ఇంకెవరన్నా రాష్ట్రపతి కానీ సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వచ్చేవాడు. అయినా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఆల్రెడీ వైజాగ్లో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి నేవల్లో సంబంధించి అనేకమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి. ఒకవేళ రాష్ట్రపతి గారు లాంటి వాళ్ళు వచ్చినా కానీ ఇలాంటి ప్రైవేట్ ప్లేసుల్లో ఉండరు. వాళ్ళు మోస్ట్ సెక్యూర్డ్ ప్లేసెస్లోనే ఉంటారు. శ్రీకాంత్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకి 24/7 ఛానల్ వీక్షకులకి అందరికీ కూడా శుభ సాయంకాలం. ఒకటి సురేష్ గారు, ఇది మామూలుగా ఋషికొండ భవనాన్ని ఎన్నికల ముందు దీన్ని బాగా వాడేశారు. జగన్మోహన్ రెడ్డి సొంత భవనం లాగా. అంటే ఇదేదో జగన్మోహన్ రెడ్డి సొంతంగా ఉండడానికో, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. దాన్ని ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి దాన్ని ఎన్నికల ముందు ఒక మాదిరి, ఎన్నికల తర్వాత ఒక మాదిరి. ఎన్నికల తర్వాత ఏం చెప్పారు? దీన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేద్దాం, దీన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసి దీని మీద ఆదాయం వచ్చేటట్టు చేస్తామన్నారు. ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు కూడా చెప్పారు. దాదాపు 20 నెలలు అయితా వస్తుంది. ఇంతవరకు దాని మీద సుదీర్ఘ చర్చలు, 4 మీటింగులు, దానికి ఒక్కటి కాదు, ఇంకా ఇంతవరకు కూడా కొలిక్కి రాలే. నేను చెప్తున్నా, ఇది ఎందుకు కొలిక్కి రాలేదు అంటే, ఒక లూలులు ఒక లాలూలు వీళ్ళకి కనపడడంలే, ఇంకా అంటే దగ్గరికి రావడంలే. వేరే ఐటీ వాళ్ళైతే పారదర్శకంగా ఉండాలి. ఈ లూలులు లాలులతో ఇంకా సంప్రదింపులు సరిగ్గా ఒక కొలిక్కి వచ్చినట్టు లేదు. దానివల్ల దీన్ని కాలయాపన చేస్తున్నారు అన్నది రాష్ట్ర ప్రజలకందరికీ తెలిసిన విషయమే. కూటమి ప్రభుత్వంలో ఇటువంటి భవనాలు ఎప్పుడూ నిర్మించలేదు. జగన్మోహన్ రెడ్డి ఈ భవనాన్ని కట్టిన దాన్ని ఉపయోగించుకోవడానికి వీళ్ళు చేత కావడం లేదు. మీరు ఇంతకుముందు అన్నారు 450 కోట్లు అని. 409 కోట్లు దీని ఖర్చు. 409 కోట్లతో ప్రభుత్వ డబ్బునే ఖర్చు పెట్టి దానికి భవనాలు కట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? శ్వాస తీసి వదలడానికి 350 కోట్లు ఖర్చు పెట్టాడు. శ్వాస తీసి వదలడానికి 350 కోట్లు గాలిలో కలిపేశారు. అంటే మ్యాట్లకు కానీ ఇంకొకటి కానీ దేనికన్నా కానీ ఆ 350 కోట్లు శ్వాస చేయడానికి బాగుందే, ఈ 409 కోట్లు కట్టిన భవనాన్ని వీరికి ఉపయోగించుకోవడంలోకి చేత కావడం లేదు. అంటే ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత ఎలా ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలిసి సురేష్ గారు, ఈ ఆర్థిక మంత్రి కేశవ్ గారు కానీ, మళ్ళీ పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ గారు కానీ, మీరు కనుక అధికారంలోకి వచ్చింటే దేనికి ఎలా ఉపయోగించేవాళ్ళు కాస్త చెప్తే మేము వింటాం. అలాగే మీరు 409 కోట్లని మీరు కరెక్ట్గా అని చెప్పారేమో. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యిండు 250 కోట్లు అని చెప్తున్నాడు. అంటే 250 కోట్లు అని చాలా స్పష్టంగా చెప్పాడు. 250 కోట్లు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. 250 కోట్లు. మరి మీరు 409 కోట్లు అంటున్నారు. 409 కోట్లు అదే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి. అయితే మరి నా దగ్గర కరెక్ట్ ఉంది, నీ దగ్గర సరిగ్గా లేనట్టుంది, 250 కోట్లని అడి చెబుతామని చెప్పేసి ఇలా దీన్నే పక్కదారి పట్టించడం అంటారు. దీన్నే పక్కదారి పట్టించడం అంటారు.
సరే ఆ కరెక్షన్స్ లో మనమేమి ఎక్కడ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వచ్చినా కూడా నాకు తెలిసిన కృష్ణారాయణ గారు చెప్పిన కరెక్ట్ ఫిగర్ అయితే వస్తుంది. అక్కడ ఎంత కట్టినా కూడా భవనం అయితే ఉంది కదా, శ్వాస గాలి తీసి మీరైతే దేనికి ఉపయోగించేవాళ్ళు, మీరైతే ఎలా ఉపయోగించేవాళ్ళు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానము, జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి ఎవడైనా కానీ అంత స్థాయిలో కట్టేటప్పుడు దేనికి ఉపయోగించబోతున్నామో అని ఒక ప్రణాళికాబద్ధంగా కడతాడు. మీరు ఆల్రెడీ 11 కోట్ల రూపాయలు సంవత్సరానికి వస్తున్నటువంటి ఆదాయం ఏది, దీనికన్నా ముందు హరిత రిసార్ట్స్ ఉన్నాయి కదా, వాటిని కూలగొట్టి 11 కోట్ల రాబడి పక్కన పెట్టి వాటిని కూల్చేసి ఈ భవనం ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు, ఏం చేద్దామని స్టార్ట్ చేశారు? ప్యాలెస్ అంటే ఎవరికి ప్యాలెస్? సురేష్ గారు, ఇప్పుడు ఎవరికి ప్యాలెస్ అయినా ప్రభుత్వం యొక్క విధి విధానాలలో అందరూ కూడా దీంట్లో భాగస్వాములే. ఏ ప్రభుత్వం చేసినా అక్కడ కట్టారు. ఒకవేళ మీరు వచ్చింటే దేనికి ఉపయోగించేవాళ్ళు? వీళ్ళ అసమర్థతే, వీళ్ళ చేతకాటలు ఎలా వాడాలి? మీరు వచ్చింటే దేనికి ఉపయోగించేవారు చెప్పండి. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం. వారు ఏంటి ఆలోచన? ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఆలోచన ఉండదా? 450 కోట్లు తగలేస్తున్నప్పుడు దేనికో కడుతున్నావో తెలియదా? ఆయన ఆలోచన సొంత డబ్బా ఏమన్నా? ఆ జేబులో డబ్బా? ప్రజలకి చెప్పాలి. నీ సొంత ఆలోచన కాదు ఇది, నీ సొంత డబ్బు కాదు ఇది, ప్రజల డబ్బు ఇది. మీరు ఇదే గట్టి కరుస్తున్నారు. గాలి పీల్చి వదిలిన దానికి 350 కోట్లు అయింది. దానికి సంబంధం ఏంటి? దానికి దీనికి సంబంధం ఏంటి? అది ఈవెంట్ అది. దానికి దీనికి సంబంధం ఏంటి? అది మీరు ముందు దీనికి సమాధానం చెప్పండి. మీరు దీనికి సమాధానం చెప్పండి. మీరు దీనికి కూడా దేనికి సమాధానం వస్తుంది. మీరు గాలి పీల్చి వదిలిన దానికి పోయిన దానికి ఎవరి డబ్బది? జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అంటారేంటి? ఆయన సొంత డబ్బు కాదు. ప్రభుత్వము చేతగాని ఎప్పుడు కూడా పోలవరానికి కూడా ఇంత మీరు వస్తే దేనికి ఉపయోగించేవాళ్ళు చెప్పండి. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, పుతిన్ గారు వచ్చినా లేకుంటే మోడీ గారు వచ్చినా ఎవడండి పుతిన్? ఎప్పటికి వస్తాడో మీకు తెలుసా? మీకు అసలు ఆలోచన ఉందా? ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి అసలు ఆలోచన ఉందా? పుతిన్ గాని ట్రంప్ గాని నెలకోసారి వస్తాడా? అడే మన చుట్టం ఏంటి నెలకోసారి రావడానికి? ఏం మాట్లాడుతున్నారు? ఏంటి ఎగ్జాంపుల్స్? ఏ సంవత్సరానికి వచ్చేవాడు, 5 సంవత్సరాలకు వచ్చేవాడు. ఈ కాకమ్మ కహానీలు వినేవాళ్ళకి చెప్పండి. వినండి, ఆ బిల్డింగ్ చూస్తూనే, అక్కడ వసతులు చూస్తూనే మన ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి కనపడుతుంది. ఏం చేసుకోవాలి? ఏం చేసుకోవడానికి దానికి మాట్లాడరు. ఒక పని చేద్దాం. 30 సంవత్సరాల పాటు నేను అధికారంలో ఉండబోతున్నాను. దీంట్లో బస చేస్తూ పొద్దున్నే లేంగానే వ్యూ పాయింట్ కనపడాలి, సముద్రం కనపడాలని చెప్పేసి స్వార్థపు ఆలోచనతో కట్టినటువంటి ప్యాలెస్ అది. మన కోసం కట్టుకున్న ప్యాలెస్ అది కాదు, ప్రభుత్వం మన కోసం. అవును, ప్రభుత్వం పేరు చెప్పి ప్రభుత్వ సొమ్ముని ఖర్చు పెట్టి మన స్వలాభం కోసం, మన సొంత ఆలోచనల కోసం, మన స్వార్థం కోసం కట్టుకున్నటువంటి ప్యాలెస్ అది. 30 సంవత్సరాలు ఎలాగో మన అధికారంలో ఉండబోతున్నామో మనల్ని ఎవడు అడిగేవాడు ఉంటాడో అని చెప్పేసి ప్రభుత్వ పేరు చెప్పి ప్రభుత్వ ధనంతో ఖర్చు పెట్టినటువంటి ప్యాలెస్. ఒక్కటి సురేష్ గారు, ఇప్పుడు విజయవాడలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారి భవనం ఎవరి భవనంలో ఉంది? వారి సొంత భవనంలో ఉంది. మన చంద్రబాబు నాయుడు గారి మాదిరి దాన్ని వేరే తీసుకొని వాడలేదు. ఆయన సొంత భవనాన్ని వాడుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆయన సొంత భవనాన్ని క్యాంప్ ఆఫీస్ చేసుకున్నారు. ఆయన సొంత భవనాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం చేసుకున్నారు, ముఖ్యమంత్రి నివాసం చేసుకున్నారు. డబ్బులు వాడలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఊరికే ఇక్కడ విశాఖపట్నంలో కట్టెంత మాత్రాన మీరు చెప్పేది దేని గురించి మాట్లాడుతున్నారు సార్ మీరు? విజయవాడ ఇప్పుడు నేను చెప్పేది విశాఖపట్నంలో కూడా ముఖ్యమంత్రి గారి భవనం ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లు నిర్మించుకున్నారు కదా. మన దీని గురించి ఏమన్నా ప్రభుత్వ నిధులతో ఖర్చు పెట్టారా? దాన్ని లేదు కదా. విశాఖపట్నం ఆ గ్రిల్ కట్టింది, ఆ పైన కట్టారే 30 అడుగుల గ్రిల్లు, అది ప్రభుత్వ ధనంతోనే, ప్రజల సొమ్ముతోనే. ఇప్పుడు అంత మాత్రం ముఖ్యమంత్రి గారికి సెక్యూరిటీ లేకుండా ఎలా అండి? మీరు కూడా అదే మాట్లాడతారు.
ముఖ్యమంత్రి గారు ఇల్లు 30 అడుగుల గ్రిల్లు 30 అడుగుల గ్రిల్లు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇల్లు ఎక్కడన్నా చూపించండి ఈ దేశంలో ఎవరికన్నా. ఏ ముఖ్యమంత్రి ఇల్లు అయినా. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి వేరే, భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారంత ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఓకే, రైట్ పాయింట్. ఓకే, వచ్చేసింది సార్, ఆన్సర్ వచ్చేసింది సార్. మాకు రావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. మేము ప్రభువులు, మేము రాజు. అవును సార్, మేము రాజులు, మేము ప్రభువులు. ఒక నిమిషం, మేము రాజులు, మేము ప్రభువులు, అందరికన్నా కూడా మేము డిఫరెంట్. కాబట్టి మా ప్యాలెస్లు కావాలని చెప్పేసి ఆ రకంగా మీ ప్రజాధనాన్ని చప్పరించేస్తామని చెప్పేసి చెప్తున్నారు. చాలా ఇంకా ఇక ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు, అన్ని చెప్పేశారు మీరు అన్ని చెప్తున్నారు సార్ క్లియర్ గా. చెప్పడానికి ఇంకొక విషయం ఉంది, ఒక పాయింట్ చెప్తానండి. ఇప్పుడు ఏదైనా కూడా పోలవరానికి కూడా ఇంత సుదీర్ఘ చర్చలు జరగలేదు. కానీ ఋషికొండ ప్యాలెస్ గురించి వీళ్ళు ఏం చెప్పారు, ఈ విషయంలో ప్రజల నుండి సలహాలు సూచనలు తీసుకొని ఏమి చేయాలా అని సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు. కానీ ప్రజల నుండి సలహాలు తీసుకోవడానికి లూలుకు లాలుకు పవన్ కళ్యాణ్ గారి మిత్రులకు రూపాయికి 10 రూపాయలకు మన భూములు ఇచ్చినప్పుడు ఎందుకు పురాణాలు చెప్పొద్దు. మీరు అక్కడ ఆల్రెడీ జరిగిన దాని గురించి చెప్పండి, జరగని దాని గురించి చెప్పొద్దు. పుక్కిడి పురాణాలు, స్టోరీలు అల్లొద్దు. మీ స్టోరీలు వినటానికి పుతిన్ స్టోరీలు వినటానికి, ట్రంప్ స్టోరీలు వినటానికి ఇక్కడ ఎవడు చెవుల్లో క్యాలిఫ్లవర్లు పెట్టుకోలేదు. పుక్కిడి పురాణాలు చెప్పొద్దు. జరిగిన దాని గురించి మాట్లాడండి, జరగని దాని వాడి గురించి మాట్లాడకండి. మీ ఊహలకి స్టోరీలు ఇక్కడ అల్లొద్దు. మీ ఊహలకి లూలు లాలులు అని చెప్పేసి మీ స్టోరీలు అల్లొద్దు. ఇక్కడ మీ స్టోరీలు లూలు లాలులు అనే స్టోరీలేవి. ప్రజల సలహాలు అంటున్నారు. పిపిపి విధానం వల్ల మెడికల్ కాలేజ్ ఎంత నష్టపోతామో అని కోటి సంతకాల ఒకదానికి అసలు ఏం మాట్లాడుతున్నాం? మీ దగ్గర ఉన్నది అదే, మీ దగ్గర ఉన్న ప్రాబ్లం అదే. ఒక విషయం మాట్లాడుతుంటే సంబంధం లేని వాటికి లింక్ పెడతారు. ఆ డిబేట్ ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడదాం. అది ఇప్పుడు అది కాదు డిబేట్. ఇది ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు అన్ని మిళితం చేసి మాట్లాడారు, ఊరికే విన్నారు. నేను మాట్లాడితే ఎందుకు అట్లా చెప్తున్నారు? కృష్ణాంజనేయులు గారు మెడికల్ కాలేజ్ చెప్పారు, ఇంకొకటి చెప్పారు. మా జగన్మోహన్ రెడ్డి తుక్లక్ అన్నారు, తుక్లక్ పాలన అన్నారు. అప్పుడు మీకు తెలియదు. మేమేదైనా నిజం మాట్లాడితే ఎందుకు మీకు రుచించదు అని. చర్య ఇది తొగ్గుల చర్య. ఎవరైనా కళ్ళ కనబడి ఎవరికైనా తొగ్గుల చర్య కనబడుతుంది. మీరు ఇదే దీనికి శ్వాసను వదిలిపెట్టిన దానికి 350 కోట్లు పెట్టారు. మేము కట్టిన దానికి అక్కడ బిల్డింగ్ ఉంది. దానికి సంబంధం ఏంటి? అది ఆ టాపిక్ వచ్చినప్పుడు అది మాట్లాడదాం. అదే అంటున్నా, మీ స్టోరీలు మీ పుక్కిడి పురాణాలు చెప్పాల్సిన వాళ్ళకి చెప్పండి, వింటారు. సార్ సైదా గారు, మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని అభివృద్ధి లేక మీరంతకన్నా మీ తప్పే లేదు సార్. మీ తప్పే అని నేను నాయుడు గారు అడుగుతున్నా. వారు మాటల్లో చెప్పినప్పుడు వారిని కూడా చెప్పనివ్వండి. శ్రీకాంత్ గారు, మీరు ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నందుకు నేను జాలి పడుతున్నా. ఎందుకంటే మీ తప్పేం లేదు, మీ పాత్ర లేదు దాంట్లో. మీ అధినేత లేకపోతే మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి తొగ్లక్ చర్యకి ఇప్పుడు మీరు తప్పక దానికి ఎంతో కొంత డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నేను కాదంటలేదు. ఐఎమ్ ఓన్లీ ఫీలింగ్ సారీ ఫర్ యూ.